Hi to all, this is Akshita. Welcome back to this channel. I am going to explain C language. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్, దాని యొక్క ఫీచర్స్ అండ్ దెన్ పర్పస్, అలాగే సి టోకెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ దెన్ సి టోకెన్స్లో మనం ఆపరేటర్స్ గురించి ఆల్రెడీ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. సరే, ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ అండ్ దెన్ రిమైనింగ్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆపరేటర్స్లో మనం 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అంటే యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్. అంటే సింగిల్ ఆపరెండ్ మీద ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్ని యూనరీ గాను, 2 ఆపరెంట్స్ మీద ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్ని బైనరీ ఆపరేటర్ గాను, అలాగే 2 కన్నా ఎక్కువగా ఆపరెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్స్ని టెర్నరీ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆపరేషన్స్ని బేస్ చేసుకొని మనకు ఆపరేటర్స్ అనేవి డివైడ్ అయ్యాయి అన్నమాట. సో వాటి గురించి మనం క్లియర్గా చూద్దాం. మరి ఆపరేటర్స్ ఆర్ ద సింబల్స్ దట్ పర్ఫార్మ్ arithmetic and logical operations. Operators based on operations are classified as arithmetic operators, relational operators, logical operators, assignment operators, conditional operators, increment or decrement operators, bitwise operators, special operators. సో ఆపరేషన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ ఆపరేటర్స్ వచ్చేసి ఫర్దర్గా 8 టైప్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఓకే, 1 by 1 మనం చూద్దాం. ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్. సో వినో అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంకా చిన్న పిల్లలు అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్న కూడా ప్రతి ఒక్కరు చెప్తారు, ప్లస్ మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ అని. సరే, అదేంటో చూద్దాం. మరి అర్థమెటిక్ ఆపరేటర్స్. Arithmetic operators are the symbols that perform arithmetic operations such as addition, division, subtraction, multiplication, and modular division, etc. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటువంటి, అంటే పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసేటువంటి సింబల్స్ అన్నమాట. ఎటువంటి సింబల్స్? ఆ సింబల్స్ ఏంటి అంటే అడిషన్స్, డివిజన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులర్ డివిజన్ అన్నమాట. ఇక్కడ మనకు సింబల్తో పాటు ఇచ్చారు. మీకు ఎగ్జామ్ పర్పస్లో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా హెడ్లైన్స్ పెట్టి రాయడం కాకుండా ఈ విధంగా టేబుల్ రిప్రజెంటేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా అవుట్ గెయిన్ చేసుకోగలుగుతారనమాట. అండ్ ఈ బాక్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉన్నట్టయితే మీరు రాసిన మ్యాటర్లో కన్నా టేబుల్ ప్రజెంటేషన్లో చాలా క్లారిటీగా కనిపించేస్తుంది మీ ఆన్సర్. కాబట్టి ఖచ్చితంగా టేబుల్ వేయడానికి ప్రయత్నించండి. ఐ థింక్ ఆపరేటర్స్ గురించి ఖచ్చితంగా మీకు ఎస్కే యూనివర్సిటీ కింద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇది కన్ఫామ్ గన్ షాట్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఆ టేబుల్ని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్లస్ సింబల్, అడిషన్, 2 + 3 ఎంత? 5. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, 2 - 3 ఎంత? -1. అండ్ మల్టిప్లికేషన్, 2 × 3 6. అండ్ డివిజన్, సో 3/2, 2 1 2 1 1.5. సో 1.5. ఇక్కడ మనం కోషియంట్ని తీసుకుంటున్నాం, రిమైండర్ని తీసుకోవడం లేదు. అండ్ మాడ్యులో డివిజన్, సో 3 మాడ్యులో డివిజన్ 2 అంటే ఇక్కడ మనకు 0 అన్నమాట. మాడ్యులో డివిజన్లో మనం రిమైండర్ తీసుకోవాలి, డివిజన్లో వచ్చేసి కోషియంట్ని తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. And then relational operators are the operators used to compare 2 quantities and form a condition. సో రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి ఏమన్నా 2 క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి ఇటువంటి ఆపరేటర్స్ని యూజ్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నాకు 20 మార్క్స్ వచ్చింటాయి, ఇంకొకరికి 21 మార్క్స్ వచ్చింటాయి. అంటే 21 > 20 కదా. కాబట్టి నాకంటే ఎక్కువగా ఎవరికి వచ్చాయి? అదర్ పర్సన్కి వచ్చాయి. ఇక్కడ మనం ఎటువంటి ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం? గ్రేటర్ దాన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తున్నాం. దాని కొరకు సింబల్ మనకు తెలుసు. సో ఆ విధంగా రిలేషనల్ అంటే ఒక కంపారిజన్, ఏదైనా 2 పర్సన్స్కి కావచ్చు, 2 క్వాంటిటీస్కి కావచ్చు, లేదా 2 వాల్యూస్కి కావచ్చు, కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి మనం రిలేషనల్ ఆపరేటర్గాను చెప్తున్నాం. సో ఈ రిలేషనల్ ఆపరేటర్లోకి వచ్చేసి
సింబల్ వచ్చేసి గ్రేటర్ దాన్ వి నో, మనకు తెలుసు. లెస్ దాన్. ఈక్వల్ టు వచ్చేసి మనం ఈజ్ ఈక్వల్ టు అంటుంటాం. సో ఈక్వల్ టు వచ్చేసి సింగిల్గానే యూజ్ చేస్తున్నాం. కానీ మన కంప్యూటర్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి డబుల్ ఈక్వల్స్ యూజ్ చేయాలన్నమాట. అంటే 2 = 3 ఖచ్చితంగా 2 ఈక్వల్స్ రాయాల్సి ఉంటుంది. సింగిల్ ఈక్వల్ రాస్తే మనకి ఇది పర్ఫెక్ట్ వాల్యూ, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మనకు ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. అండ్ దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఇక్కడ మనకు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఎక్స్క్లమేటరీ మార్క్, దీన్ని మనం నాట్ అంటాం కంప్యూటర్ లాంగ్వేజ్లో. సో ఆ విధంగా అన్నమాట. If the expression contains arithmetic symbols and relational symbols, then first priority is for mathematics symbols, then the relational symbols. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఫర్ 2 + 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15 × 2. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2 + 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15 × 2 ఇచ్చారు. అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో ముందుగా మనం దేన్ని ఫాలో అవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ సింబల్స్కి ఇస్తాం. మ్యాథమెటికల్ సింబల్స్ తర్వాతనే మనం రిలేషనల్ ఆపరేటర్స్కు ఇస్తామన్నమాట. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి, మ్యాథమెటికల్ సింబల్స్కి. సో రిలేషనల్ సింబల్స్కి తర్వాత చూసుకుంటారు. అంటే దాంట్లో ఏదైనా ఎక్స్ప్రెషన్లో అర్థమెటిక్ సింబల్, రిలేషనల్ సింబల్ రెండు ఉన్నట్టయితే ఫస్ట్ ప్రియారిటీ మ్యాథమెటిక్స్ సింబల్స్కి ఇచ్చి ఆ తర్వాత రిలేషనల్ సింబల్స్కి ఇస్తారనమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్స్. Logical operators are the symbols used to combine two or more expressions into a single expression. Java supports 3 logical operators. They are logical and logical or logical not. సో ఇక్కడ మీకు జావా అనేది వచ్చింది. సో జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఎ ప్యూర్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. సో జావా గురించి మీకు నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మనం మాట్లాడుకుంటున్నది సి లాంగ్వేజ్. ఇక్కడ మీకు పొరపాటున జావా అనేది కూడా ఇంక్లూడ్ చేశారు. సో నాట్ అట్ ఆల్. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని సింగిల్గా, అంటే ఇప్పుడు నాకు 20 మార్క్స్ వచ్చాయి అండ్ దెన్ నా ఫ్రెండ్కు 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి. మా ఇద్దరి యొక్క రిజల్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సర్టెన్ పర్సన్కి వెళ్ళాలి. అంటే మా ఇద్దరి రిజల్ట్ని కంబైన్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ ఎవరికి 20 ఎవరికి 40నో మనకు తెలీదు. కానీ మా ఇద్దరివి కలిపితే ఎంత వస్తాయి, 20 + 40 60 వస్తాయి. ఈ 60 మార్క్స్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలి, ఏ అండ్ బి పర్సన్ యొక్క మార్క్స్ కలిపితే 60 వచ్చాయి. ఈ 60 ఎక్కడికి వెళ్ళాలి, సి అనేటువంటి పర్సన్కు వెళ్ళాలన్నమాట. ఆ విధంగా అంటే 2 or more ఎక్స్ప్రెషన్స్ నుంచి కంబైన్ చేసి ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్గా ఫామ్ చేసేటువంటి ఆపరేటర్స్ని, ఆ సింబల్స్నే మనం లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ లాజికల్ ఆపరేటర్స్లో మనకు ఫర్దర్గా అండ్ ఆర్ నాట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి సింబల్స్ యూజ్ చేశారు, లాజికల్ అండ్. సో ఈ అన్నమాట లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. సో దీస్ ఆర్ ద సింబల్స్. సరే, ఈ లాజికల్ అండ్కు ట్రూత్ టేబుల్ ఉంటుంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ O1 O2 రెండుని అండ్ అంటున్నాం. ట్రూ ఏమొస్తుంది, ట్రూనే వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం కదా, నేను ఎస్ అంట, మీరు ఎస్ అన్నారు అనుకోండి, మెజారిటీ దేనికి ఉంటుంది, ఎస్కే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఒకరు ఫాల్స్, ఏం రిజల్ట్ ఉంటుంది, ఫాల్సే ఉంటుంది. సో మనం మెజారిటీ ఎవరికి ఇవ్వలేము కాబట్టి నో అని వస్తుంది. అండ్ దెన్ ఫాల్స్ ఎస్. అంటే దీన్ని బట్టి మనం ఇంకా దీనికి ఒక ట్రిక్ చెప్పుకుందామా. లాజికల్ అండ్కి వచ్చేసి రెండు ట్రూ అయితేనే రిజల్ట్ కూడా, అండ్ యొక్క రిజల్ట్ కూడా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఏదన్నా ఒకటి ఫాల్స్ ఉందనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంటే
ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినట్టయితే రిజల్ట్ షుడ్ బి ట్రూ. ఎనీ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఓన్లీ ట్రూ అనుకోండి, రిజల్ట్ ఈజ్ ఫాల్స్. అండ్ ట్రూత్ టేబుల్ ఫర్ లాజికల్ ఆర్. సో ఆర్ టేబుల్కు, లాజికల్ ఆర్ టేబుల్కు అంటే ట్రూత్ టేబుల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ట్రూ ఉన్నట్టయితే ట్రూ వస్తుంది. ఇప్పుడు ట్రూ ఒక ఫాల్స్, ట్రూనే వస్తుంది. ఫాల్స్ ట్రూ, ట్రూనే వస్తుంది. ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. అంటే లాజికల్ ఆర్కి ఇంకొక ట్రిక్ చెప్పుకోవచ్చా అంటే ఏదన్నా ఒకటి ట్రూ అయితే రిజల్ట్ షుడ్ బి ట్రూ, రెండు ఫాల్స్ అయితే రిజల్ట్ షుడ్ బి ఫాల్స్. అదే లాజికల్ అండ్లో ఏం చెప్పుకున్నాము, టూ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితే రిజల్ట్ షుడ్ బి ట్రూ, ఏదన్నా ఒకటి ఫాల్స్ అయిందంటే రిజల్ట్ షుడ్ బి ఫాల్స్ అని చెప్పుకున్నాం. కానీ లాజికల్ ఆర్లో ఆర్ అంటేనే లేక కదా, అంటే ఇక్కడ ఏదన్నా ఒకటి అదర్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, సెకండ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఏదన్నా ఎక్స్ప్రెషన్ ట్రూ ఉంది రిజల్ట్ ట్రూ అయిపోతుంది. లేదా రెండు ఫాల్స్ ఉన్నాయనుకోండి ఫాల్స్ అవుతుంది. సో ఇది మనకు ట్రిక్ అన్నమాట. అండ్ ట్రూత్ టేబుల్ ఫర్ లాజికల్ నాట్. ఇక నాట్ అంటే ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. నువ్వు ఎస్ అంటే నేను నో, నేను నో అంటే నువ్వు ఎస్, నువ్వు నో అంటే నేను ఎస్, ఆ విధంగా అనమాట. అంటే ఆపోజిట్. నువ్వు పోతామంటే నేను రాను, నేను పోతా అంటే మీరు రారు. సో ఆ విధంగా అనమాట. అంటే ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో ఇది ఒక ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఏంటి, లాజికల్ అండ్కేమో రెండు ట్రూ ఉంటే ట్రూ అవుతుంది, ఏదైనా ఒకటి ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది. కానీ లాజికల్ ఆర్లో ఏంటి, ఏదన్నా ఒకటి ట్రూ ఉంది ట్రూ అవుతుంది, రెండు ఫాల్స్ ఉన్నాయి అనుకోండి ఫాల్స్ అవుతుంది. ఇంకా లాజికల్ నాట్లో నువ్వు నో అంటే నేను ఎస్ అంట, నేను నో అంటే నువ్వు ఎస్ అంటావు, ఆ విధంగా అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్. So these operators are used to assign the value to a variable. Equal to is called simple assignment operator. The compound assignment operators are a plus equals to 2. Okay. A minus equals to a into equals to a by equals to 2 like this. సరే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే వేరియబుల్లోకి మనం అసైన్ చేసేటువంటి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఏ ఈజ్ ఎ వేరియబుల్. సో ఈ వేరియబుల్లోకి మనం ఒక వాల్యూని అసైన్ చేయాలి, ఒక వాల్యూని ఇవ్వాలి. ఎంత, ఒక 5 ఇద్దాం అనుకోండి. అంటే ఇక్కడ మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం, ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్. ఏ అనేటువంటి వేరియబుల్లోకి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం, ఒక వాల్యూని ఇస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం. సో ఈక్వల్స్ టు అనేటువంటి ఒక సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో మనకు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. అంటే అంటే ప్లస్ గాను, లేదా మైనస్ అండ్ ఇంటూ, మాడ్యులో, డివిజన్, ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా కలిగి కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ముందుగానే ఇచ్చిండేవన్నీ కూడా ప్రిసీడెడ్, ఇక్కడేమో సక్సీడెడ్. అండ్ దెన్ కండిషనల్ ఆపరేటర్. It is also known as ternary operator. The syntax for ternary operator is variable equals to expression 1 question expression 2 colon expression 3 semicolon. The expression 1 is evaluated. If it is true, then expression 2 is assigned to variable, otherwise expression 3 is assigned to a variable. ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ అంటే, కండిషనల్ ఆపరేటర్ అనగానే మనకు ఆ పేరులోనే ఉంది, అంటే కండిషన్ని బేస్ చేస్తుంది అనమాట. ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు ఎక్స్ప్రెషన్ 1 అనేటువంటిది ఎవాల్యుయేట్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ ట్రూ అయిందనుకోండి, ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయిందనుకోండి, అప్పుడే ఎక్స్ప్రెషన్ 2 వేరియబుల్లోకి అసైన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఎక్స్ప్రెషన్ 3 వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. ఆ విధంగా అనమాట. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది, అది ట్రూ అయినట్టయితే ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయినట్టయితే ఎక్స్ప్రెషన్ 2 వస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయినట్టయితే ఎక్స్ప్రెషన్ 3 వేరియబుల్లోకి అసైన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏ కండిషనల్ ఆపరేటర్. దీన్ని మనం టెరినరీ ఆపరేటర్ అని కూడా చెప్పుకున్నాం. సో ఈ టెరినరీ ఆపరేటర్కు ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ఒక వేరియబుల్లోకి వాల్యూ వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది, ఆ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయిందనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 వేరియబుల్లోకి అసైన్ అవుతుంది.
లేదా 1 ఫాల్స్ అయిందనుకోండి 3 అనేటువంటి ఎక్స్ప్రెషన్ వేరియబుల్లోకి అసైన్ అవుతుందన్నమాట. అండ్ దెన్ సిక్స్త్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. Increment operator plus plus is an increment operator that is used to increase the value of variable by 1. These are two types of increment operators. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పుకుంటున్నాం. ముందుగా ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే మనకు పేరులోనే ఉంది, ఇంక్రిమెంట్ అంటే ఒకటి పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్లస్ ప్లస్ అనేటువంటి ఆపరేటర్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్గా యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, 1తో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది అనమాట, ఆ వాల్యూ కన్నా ఒకటి ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ 2 టైప్స్ ఏంటి అంటే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి రైటింగ్ అంటే ప్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, ప్రీ అంటే ముందుగానే రావడం, పోస్ట్ అంటే తర్వాత రావడం. సో ఇక్కడ డిఫరెన్స్ అనమాట. సో ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో వచ్చేసి ఫస్ట్ మనం ప్లస్ ప్లస్ని ఒక వేరియబుల్కి ముందుగానే రాస్తున్నాం, ఏంటి అంటే ఏ రాస్తున్నాం. కానీ ప్రీ ఇంక్రిమెంట్ ముందుగానే మనం ప్లస్ చేస్తున్నాం, ముందుగానే మనం ఏం చేస్తున్నాం, ప్లస్ చేస్తున్నాం. In pre-incrementation, the incrementation is done first and then result is assigned to a variable. సో ఈ ప్రీ ఇంక్రిమెంటేషన్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ ఏ ఎంత 10. ఇక్కడ మనం ముందుగానే ప్రీ ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాం, అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ = 11 అవుతుంది. సో ఇక్కడ 11 ఫస్ట్ ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది, ఆ తర్వాత వాల్యూ అనేది అంటే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ = 10, బి = ++10. ఎంత, ఏ ఏమో 10 అని చెప్తున్నారు, ఇక బి ఏం చెప్తున్నారు, ++10 అంటే ఏమి, ఏ కదా, అంటే ++ ఏ. ఇప్పుడు బి ఎంత ఉంటుంది, ముందే మనం చెప్పేస్తున్నాం, ఎంత 11 అవుతుంది, ఎందుకంటే ++1 10 + 1 11. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఎంత అనుకున్నాం, 10, కానీ రిజల్ట్లో ఎంత వస్తుంది, 11, ఎందుకంటే ++1 ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాం అనమాట ఆ విధంగా. అండ్ దెన్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, రైటింగ్ ++ ఆఫ్టర్ ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అంటే ఏ ++ ఈ వేరియబుల్ తర్వాత మనం ++ని రాస్తున్నాం, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. In post incrementation, the value is assigned to the variable first, then increases the value. Example, if a equals to 10, then b = a ++. సో ఇక్కడ b = ఎంత అవుతుంది, ఫస్ట్ ఏ ఎంత 10, ఇక్కడ b ఎంత అవుతుంది, 10 అవుతుంది. బట్ మనకు ఏ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, ఏ ++ అంటున్నాం, అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 11 అన్నమాట. అంటే ముందుగా ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వేరియబుల్లోకి వాల్యూ అసైన్ అవుతుందో, అసైన్ అయిన తర్వాత వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ = 10 ఇచ్చారు, బి = a ++ ఇచ్చారు, అంటే ఇప్పుడు బి వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ వేరియబుల్లోకి ఎంటర్ అవుతుంది, అంటే బి వేరియబుల్లోకి 10 అనే వాల్యూ ఎంటర్ అవుతుంది. సో ఈ 10 అనేది ఏ యొక్క వాల్యూ. ఇప్పుడు మనం పోస్ట్ ఇంక్రిమెంట్ చేసాం, అప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 11. అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో డిక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ అంటే ఇందాక మనం ఇంక్రిమెంట్ అంటే ++ యూజ్ చేస్తాం, ఇప్పుడు డిక్రిమెంట్ అంటే ఇంకేం యూజ్ చేస్తాం, మైనస్. ఎస్, ఆఫ్ కోర్స్. minus is an decrement operator that is used to decrease the value of variable by 1. There are 2 types of decrement operators. సో ఇందాక మనం చెప్పుకున్నాం, అదే విధంగా ఇక్కడ జస్ట్ ఆపోజ్ అంటే తగ్గుతుంది ఒక వాల్యూ. మనం డిక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు వేరియబుల్ యొక్క వాల్యూ ఒకటి తగ్గుతుంది అనమాట, ఒక 9 ఉంటే 8కు తగ్గుతుంది. సో అగైన్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఎలా అయితే మనం ఇంక్రిమెంట్లో ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ చూసామో, అలాగే డిక్రిమెంట్లో కూడా ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఉంటాయని చెప్పుకున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్గా దీనికి కూడా అలాగే అన్నమాట వాల్యూస్. And the next bitwise operator.
Bitwise operators are the symbols to perform the operations on bits. There are different bitwise operators: bitwise AND, bitwise OR, bitwise NOT or complement, bitwise XOR, exclusive OR, bitwise left shift operator, bitwise right shift operator. అండ్ చూడండి ఇక్కడ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్స్ మీద ఆపరేట్ చేసేటువంటి సింబల్స్ అన్నమాట. ఇప్పుడు మనం బిట్స్ అనగానే ఏం చెప్పుకుంటున్నాం, 0 అండ్ 1 మనకి మాత్రమే బిట్స్ అని తెలుసు. సో వీటి మీద పర్ఫామ్ చేసేటువంటి సింబల్స్ని మనం బిట్వైజ్ ఆపరేటర్స్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నాట్, ఎక్స్క్లూజివ్ ఆర్, సో XOR అంటాం. సో అండ్ నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్, ఈ విధంగా ఫర్దర్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. సరే వీటి యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. మరి ఎక్స్క్లూజివ్ అండ్లో 1 1 1 1 0 0. ఇంకా ఇది మనకి ఏ విధంగా వస్తుంది, లాజికల్ అండ్ ఉంది కదా, ఏదన్నా రెండు ట్రూ అయితే ట్రూ వస్తుంది, ఏదన్నా ఒకటి ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా బిట్ వైజ్ అండ్ కూడా అదే అనమాట. సో 0 1 1 0 అంటే 2 1లు అయితే 1 అవుతుంది, ఏదో ఒకటి 0 వచ్చిందంటే 0 అవుతుంది. అండ్ ట్రూత్ టేబుల్ ఫర్ బిట్ వైజ్ ఆర్, ఇందాక లాజికల్ ఆర్లో కూడా చెప్పుకున్నాం, ఏదో ఒకటి ట్రూ అయినా చాలు రిజల్ట్ ట్రూ అవుతుంది, 2 ఫాల్స్ అయినా అనుకో రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. అదేవిధంగా 2 1 ఉన్నాయనుకోండి 1 వస్తుంది, అంటే ఏదైనా ఒకటి 1 ఉందనుకోండి రిజల్ట్ 1 వస్తుంది, 2 ఫాల్స్ ఉన్నాయనుకోండి 0 ఉన్నాయనుకోండి 0 వస్తుంది. అండ్ బిట్ వైజ్ నాట్, సో జస్ట్ ఆపోజిట్ అనమాట, ఇది 1 ఉంటే 0 0 ఉంటే 1 అనమాట. అండ్ ట్రూత్ టేబుల్ ఫార్ ఎక్స్క్లూజివ్ ఆర్, అంటే ఈ ఎక్స్క్లూజివ్ ఆర్కు ఇంకొక ట్రిక్ ఏంటి అంటే, రెండు ఆపోజిట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నట్టయితే ట్రూ అవుతుంది. అంటే ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉందనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. 2 ట్రూ 2 ఫాల్స్ ఉన్నాయనుకోండి రిజల్ట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంటే 2 ట్రూ ఉన్నా ఫాల్స్ అవుతుంది, 2 ఫాల్స్ ఉన్నా ఫాల్స్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ ఆర్లో ఏదన్నా ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది, 2 ట్రూ 2 ఫాల్స్ ఉన్నా ఫాల్స్ అవుతుంది. సో ఇది ఎక్స్క్లూజివ్ ఆర్కు ఒక ట్రిక్ అనమాట. అండ్ దెన్ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. So this operator is used to move the bit patterns to n number of positions to the left side syntax. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, లెఫ్ట్ సైడ్కు అంటే ఏదైనా ఒక నంబర్ పొజిషన్ యొక్క నంబర్ ఉంటుంది కదా, దాన్ని మనం లెఫ్ట్ షిఫ్ట్కు మూవ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇక అదేవిధంగా బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, సో దీనికి ఆపోజిట్ లెఫ్ట్కు రైట్కు ఆపోజిట్ అనమాట. అంటే ఏదన్నా మనం ఒక పొజిషన్ యొక్క నంబర్ని మనం మూవ్ చేయాలనుకోండి, బిట్ ప్యాటర్న్కు మూవ్ చేయాలనుకోండి, బిట్ ప్యాటర్న్ నుంచి పొజిషన్ యొక్క నంబర్కు మూవ్ చేయాలనుకుంటే మనం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని యూజ్ చేస్తామన్నమాట. అండ్ దెన్ స్పెషల్ ఆపరేటర్స్. సో ఇంకా ఎయిత్ది ఏంటి, స్పెషల్ ఆపరేటర్స్. సో అడ్రస్ ఆపరేటర్ అంటే అండ్, ఇండైరెక్ట్ ఆపరేటర్ స్టార్, సైజ్ ఆపరేటర్ బ్రాకెట్స్. సో అడ్రస్ ఆపరేటర్, దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్. సో అడ్రస్ ఆపరేటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని తెలుసుకోవడం కొరకు ఈ అడ్రస్ ఆపరేటర్ని అంటే అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తామన్నమాట. డబల్ ఎస్ ఉంటే లాజికల్ అండ్, సో సింగిల్ ఎస్ ఉంటే అడ్రస్ అన్నమాట ఇది. అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ బిట్ వైజ్ అండ్లో సింగిల్ యూజ్ చేసాం కదా అని. సో ప్లీజ్ టేక్ క్లారిటీ అబౌట్ దిస్, అంటే మీరు రాసే ముందు మీకు క్లారిటీ అనేది ఉండాలి. అండ్ ఇండైరెక్ట్ ఆపరేటర్లో వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ దిస్ ఈజ్ ఏ స్పెషల్ ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద వాల్యూ ఇన్ ఎ పర్టికులర్ అడ్రస్. అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అండ్ వాడుతున్నాం, అదేవిధంగా పర్టికులర్ అడ్రస్లో ఉన్నటువంటి వాల్యూని
ఫైండ్ అవుట్ చేయడానికి స్టార్ యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ సైజ్ ఆపరేటర్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ మెమొరీ ఆఫ్ ద వేరియబుల్. ఇప్పుడు వేరియబుల్ యొక్క మెమొరీని ఫైండ్ అవుట్ చేయడానికి మనం సైజ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అండ్ కామా ఆపరేటర్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు సపరేట్ ద టూ వేరియబుల్స్. ఇక్కడ కామా ఆపరేటర్ అంటేనే ఏదో ఒక టూ వేరియబుల్స్ని సపరేట్ చేసేటువంటి ఆపరేటర్ అనమాట. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అండ్ దెన్ థ్యాంక్ యూ.